హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి ట్రయాంగిల్స్ లో ఉండేటువంటి 1 మార్క్స్ అవనండి, 2 మార్క్స్ అవనండి, 8 మార్క్స్ అవనండి, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతి లెక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. బిట్స్ అవనండి 1 మార్కు అండ్ 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఫ్రమ్ ద adjacent figure DE parallel to BC, then AD is equal to dash. సో AD ఇక్కడ x అనుకోండి, DB 7.2 cm, AE 1.8 cm, EC 5.4 cm. So here DE parallel to BC given according to the basic proportionality theorem. When two sides are parallel to each other, then the sides are proportional, that is the AD by DB is equal to AE by EC. So rule చూసుకోండి, AD by DB is equal to AE by EC. So what is the AD here? X by 7.2 is equal to 1.8 by 5.4. So ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 1.8 by 5.4 means that equal to 1/3 అవుతుంది. ఎందుకంటే డెసిమల్ తర్వాత 8 ఉంది, డెసిమల్ తర్వాత 4 ఉంది, ఒకటే యూనిట్. సో అప్పుడు ఏమైంది? ఇక్కడ ఎక్స్ బై 7.2 ఈజ్ ఈక్వల్ టు 1.3 క్రాస్ మల్టిప్లై చేయండి. 3x ఈజ్ ఈక్వల్ టు 7.2, ఎక్స్ వాల్యూ 7.2/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.4. సో ఏడీ ఈజ్ ఈక్వల్ ఎంత? 2.4 సెంటీమీటర్. సో డెసిమల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవసరం లేదు. 1.8 by 5.4 ఇంటూ 10 చేస్తే 18/54, దట్ ఈక్వల్ టు 1/3. సో ఎక్స్ బై 7.2 ఈక్వల్ టు 1/3, 3x ఈక్వల్ టు 7.2, ఎక్స్ వాల్యూ 7.2/3, x value 2.4. So next question, by which criteria of similarity of triangles the given two triangles are similar? So ఇక్కడ చూడండి, 70 degrees 80 degrees, so 150 degrees అయింది. This is the 30 degrees. Here 80 degrees and 30 degrees, 110 degrees. So next is here 70 degrees. So total 3 find out చేయండి. ఇక్కడ 70 80 30, 70 80 and 30. So all the three angles are equal to one another. So by AA similarity, these two triangles are similar. Triangle DEF similar to triangle PQR. Okay na? 2 bits. Next 2 bits చూద్దాం. Next third bit, all circles are congruent or similar. All circles are similar and right. Next triangle ABC similar to triangle DF. AB is equal to 4 cm, DE equal to 6 cm, EF is equal to 9 cm and FD equal to 12 cm. Then the perimeter of triangle ABC అడిగారు. సో ముందు మీరు ఏం చేయాలంటే ABC ఓ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, DEF ఓ ట్రయాంగిల్. సో రెండు ఒకటి సిమిలరే, నాట్ కాంగ్రెంట్. సో ABC అండ్ D అండ్ E అండ్ F. సో ఇక్కడ AB ఎంత ఇచ్చారు? 4, DE 6, EF 9, FD 12. ఇది మిగతా ఏమి ఇవ్వలే. సో ముందు ఇది రెండు ఇచ్చాడు కాబట్టి ఎంత రేషియోలో ఉందో చూద్దాం. AB by DE ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 4/6 అంటే ఎంత అవుతుంది? 2/3. అంటే ట్రయాంగిల్ ABC అనేది 2/3 ఆఫ్ DF అవుతుంది, 2/3 ఆఫ్ DF. సో అప్పుడు మనకి ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ DF కట్టండి. పెరిమీటర్ ఆఫ్ DF అంటే ఆల్ సైడ్స్ యూ హావ్ టు యాడ్. 9 + 12 + 6 అంటే 27 సెంటీమీటర్. సో ఇప్పుడు దీని పెరిమీటర్ కావాలంటే ఏంటి? 2/3 కావాలి. 2/3 ఎందుకంటే ఇది 4/6 రేషియోస్ కరస్పాండింగ్ సైడ్స్ చూసుకుంటే 4/6 2/3. అప్పుడు 2/3 ఇంటూ 27 చేయండి. 3 1 జా 3 9 జా, దట్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్. సో ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? ఇది 18 సెంటీమీటర్స్ ఇక్కడ రాసుకుంటారు. సో 1 మార్క్ అయ్యి నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, 1 మార్క్ అయ్యి మీకు 2 మార్క్స్ కనుక చూసుకుంటే, ఏ వర్టికల్ పోల్ ఆఫ్ లెంత్ 6 meter కాస్ట్ ఏ షాడో 4 meters లాంగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ టవర్ కాస్ట్ ఏ షాడో 28 meters లాంగ్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అడిగాడు. సో ఇక్కడ రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటివి? ఒకటి పోలు, మరొకటి ఏంటి? టవరు. టవర్ కొంచెం పెద్దది ఉంటుంది. సో ఇది A, ఇది B అండ్ C, ఇది D అండ్ E అండ్ F. సో ఇది 90 degrees, ఇది 90 degrees.
ఓకేనా. అలాగే ఎట్ ద సేమ్ టైం అన్నప్పుడు ఇంక్లినేషన్ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది ఇక్కడ. సో థీటా అనేది రెండింటికి కూడా ఈక్వల్ గా ఉంటుంది రెండును. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం షాడో సేమ్ యాంగిల్లో రేస్ వస్తాయి కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంక్లినేషన్ యాంగిల్. సో రెండు కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. అండ్ దేర్ ఫోర్ యాంగిల్ triangle ABC, therefore triangle ABC similar to triangle DEF. సో ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయ్యో వాటి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఇక్కడ వెర్టికల్ పోల్ లెంత్ ఎంత ఇచ్చాడు 6 meters, దాని యొక్క షాడో ఎంత ఇచ్చాడు 4 meters. ఇక్కడ షాడో లెంత్ 28 meters ఇచ్చాడు. ఇక్కడ టవర్ హెడ్ మనకి తెలియదు హెచ్ అనుకోండి. సో ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ ఇదయ్యో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే ఏంటి, AB by DE is equal to BC by EF. అప్పుడు AC by DF కూడా అవుతుంది. మనకి ఈ రెండే సరిపోతాయి. సో అప్పుడు ఏమంది, ఇది 6 by H is equal to 4 by 28. సో 6 by H is equal to 4 by 28 ఎంత 1/7. క్రాస్ మల్టిప్లై చేయండి. H is equal to 6 7 42 meters. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఎంత 42 meters అని రాయాలి. ఓకేనా. ఇది 1 మార్క్ అయింది, 2 మార్క్స్ ఒక సమ్ అయింది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి ఫైండ్ యాంగిల్ P ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఇందులో ఒక యాంగిల్ ఇవ్వలేదు చూడండి. ఈ ముందు యాంగిల్ కట్టండి. యాంగిల్ C ఇది కూడా 180 degrees నుంచి ఈ రెండు కలపండి. 80 degrees అండ్ 60 degrees కలిపితే ఎంత 180 degrees మైనస్ 140 degrees. సో ఎంత అయింది 40 degrees. C ఎంత వచ్చింది 40 degrees. ఓకే. నౌ ఇప్పుడు అడిగింది యాంగిల్ P అడిగాడు. సో ఇందులో ఏవి యాంగిల్ తెలియదు. ముందు ఈ రెండు సిమిలర్ అని ప్రూవ్ చేయండి. సిమిలర్ అంటే ఏంటి, ఏ సైడ్స్ రెండు ఈక్వల్ గానే చూద్దాం. AC by RP అంటే 3√3 6√3. AC ఎంత 3√3 by 6√3 ఎంత అయింది, ఇది హాఫ్. అలాగే ఇక్కడ 3.8 7.6 అంటే AB by 7.6 అంటే ఎంత RQ. 3.8 by 7.6 అంటే ఎంత అయింది 1/2. సో ఏ సైడ్స్ ఈక్వల్ గానే అవి చూసుకోవాలి. అలాగే మనకి BC అంటే ఎంత BC by PQ. ఈ ఇలా ఉన్నాయి కరస్పాండింగ్ సైడ్స్ 1/2. సో ఎప్పుడైతే కరస్పాండింగ్ సైడ్ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంతేగాని ARP ఇది 40 అయితే 40 కాదు. కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్ ఉన్నాయో దానికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మనకు కావాలి ఏంటి యాంగిల్ P. యాంగిల్ P అంటే ఏంటి, దీని ఎదుగు ఉన్నది 7.6, దీనికి దాంట్లో ఉన్నది ఎంత, ఇది 3.8. ఓకేనా. దానికి 7.6 3.8. సో 3.8 గా ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఏది C 40 degrees. సో దీనికి 7.6 ఉన్నది ఎంత అవుతుంది, 40 degrees అవుతుంది. 3.8 7.6. సో వాటికి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. 3.8 ఆపోజిట్ గా ఉన్నది ఎంత 40. సో 7.6 ఆపోజిట్ గా 40 degrees అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 6 కి ఆపోజిట్ గా 80 degrees. 12 కదా, 12 కి ఆపోజిట్ గా ఇది 80 degrees. అలా తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఎంత ఉంటుంది 3√3 ఆపోజిట్ 60. 6√3కి ఇది 60 అవుతుంది. వాడు అడిగింది ఏంటి, ఇప్పుడు యాంగిల్ P అడిగాడు. యాంగిల్ P ఎంత 40 degrees. చాలా మంది 60 degrees అనుకుంటారు, కాదు. వాటి కరస్పాండింగ్ సైడ్ చూసుకోవాలి, వాటికి ఆపోజిట్ ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. కొంచెం ఆలోచించండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్ ప్రపోర్షనల్ ఏవైతే వచ్చాయో వాటికి ఆపోజిట్ గా ఉండేటువంటి యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే స్టేట్ ది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఇచ్చాడు. ఇఫ్ ఎ లైన్ అంటే స్టేట్మెంట్ ఒకటి రాయండి. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్ ఇన్ ట్రయాంగిల్ ABC. ఇఫ్ AD by DB is equal to AE by EC then the two lines are parallel. సో DE parallel to BC అవుతుంది. అదే స్టేట్మెంట్ రాయాలి, డయాగ్రామ్ రాసి చేసేయండి. ఓకేనా. ఓన్లీ స్టేట్మెంట్ అడిగే 2 మార్క్స్ కాబట్టి స్టేట్ అండ్ ప్రూవ్ అంటే మీరు రాయాలి 4 మార్క్స్ కనమాట. 4 మార్క్స్ ఉంది కాబట్టి స్టేట్ అండ్ ప్రూవ్ అయితే మొత్తం రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం 2 మార్క్స్ ఇంకోటి. ఇక చూడండి, గివ్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్. ఒకటి సిమిలర్ ఫిగర్స్, ఒకటి నాన్ సిమిలర్ ఫిగర్స్. సో సిమిలర్ ఫిగర్స్ అంటే చూడండి సర్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ రేడియోలో తీసుకున్నాం, సిమిలర్ గా ఉన్నాయి. అలాగే స్క్వేర్,
ఇది 4 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, డిఫరెంట్ సైడ్స్ లెంత్ కానీ సిమిలర్ గా ఉన్నాయి. సో నాన్ సిమిలర్ ఫిగర్స్ లో ఇది స్క్వేర్ ఒకటి, రెక్టాంగిల్ ఒకటి సిమిలర్ గా లేవు. ఇంకోటి ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఈక్వల్ ట్రయాంగిల్. సో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి నాన్ సిమిలర్ ఫిగర్స్. సో వాడు అడిగాడు సిమిలర్ ఫిగర్స్ కి 2 డయాగ్రామ్స్ డ్రా చేయమన్నాడు ఎగ్జాంపుల్స్. నాన్ సిమిలర్ ఫిగర్స్ కి ఈ విధంగా చేయాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ, ఏ గర్ల్ ఆఫ్ 90 సెంటీమీటర్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ఎ ల్యాంప్ పోస్ట్ at a speed of 1.2 meters per second. If the lamp is 3.6 centimeters above the ground, find the length of your shadow after 4 seconds. ఇది ల్యాంప్ పోస్ట్ అనుకోండి, ఇది ల్యాంప్ పోస్ట్ ఏబి అనేది. ఇక్కడ గర్ల్ హైట్ ఈసీ 90 సెంటీమీటర్, దాన్ని మీటర్లో మార్చుకున్నాం 0.9 మీటర్స్. సో ఇక్కడ 4.8 ఎలా వచ్చిందంటే 1.2 మీటర్స్ పెర్ సెకండ్ అన్నారు కాబట్టి 4 సెకండ్స్ మూవ్ అయింది ఆవిడ గర్ల్. సో 4.8 మీటర్. దీనికి షాడో మనకి ఎక్స్ మీటర్స్ అనుకుందాం. షాడో ఓకేనా? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్. ఇక్కడ ఏమనుకోవాలి, హైట్ ఆఫ్ గర్ల్ ముందు ఇచ్చిన రాసుకోండి. హైట్ ఆఫ్ గర్ల్ ఎంత? హైట్ ఆఫ్ గర్ల్ 90 సెంటీమీటర్, దాన్ని మీటర్స్ లో మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ల్యాంప్ పోస్ట్ మీటర్స్ లో ఉంది కాబట్టి, లేదా మీటర్ ల్యాంప్ పోస్ట్ ని సెంటీమీటర్లోకి ఇందులో మార్చుకోండి. సో 90/100 అంటే ఎంత అవుతుంది? 9/10 అంటే 0.9 మీటర్స్ లోకి మార్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏఈ మనకి కావాలంటే ఏసీ మూవ్ అయింది కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గర్ల్ ఎంత మూవ్ అయింది అమ్మాయి? 1.2 × 4 సెకండ్స్ అంటే 4.8 మీటర్స్. సో ఇది 4.8 వేసాం, ఇది 4.8. సో దాని షాడో ఎంత? సిడి, లెంత్ ఆఫ్ షాడో సిడి, షాడో సిడి ఎక్స్ మీటర్స్. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఏబిడి ఒక ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, అండ్ ట్రయాంగిల్ చిన్నది ఒక ట్రయాంగిల్ చూడండి, ఈసీడి యాంగిల్ ఈసీడి. హైట్ ఆఫ్ ది గర్ల్ ఈసీ అని రాసుకుంటారు కదా ఇక్కడ, ఈసీ ట్రయాంగిల్ ఈసీడి. రెండిట్లోనూ కూడా ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. బి అనేది కామన్. సో యాంగిల్ బి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఏ. అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కామన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కామన్ యాంగిల్ అంటే ఏ. బై ఏఏ సిమిలారిటీ, టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసీడి. సో ఎప్పుడైతే మనకి 2 కూడా సిమిలర్ వచ్చాయో ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది అంటే 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అవుతాయి. కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఏబి బై కరస్పాండింగ్ చూడండి ఇక్కడ 3.6 బై ఇందులో ఈ హైట్, ఇటువైపు కూడా హైట్ అని తీసుకోవడం 0.9 బై ఇక్కడ మొత్తం టోటల్ అని చెప్పి బేస్ తీసుకున్నాడు 4.8 + x. ఇక్కడ బేస్ ఎంత ఈ ట్రయాంగిల్లో? సిడి ఎక్స్. అంటే ఎలా తీసుకున్నారంటే ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఫుల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై సిడి అలా తీసుకోవాలి. సో అప్పుడు 3.6 బై 4.8 + x, ఇక్కడ 0.9 బై ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 3.6 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 0.9 అంటే 72 7 46 43 అంటే 4.32 ప్లస్ 0.9x. ఎక్స్ అని ఇటువైపు తీసుకురండి. 3.6x మైనస్ 0.9x ఈజ్ ఈక్వల్ టు 4.32. ఇదెంత అవుతుంది? 2.7x ఈజ్ ఈక్వల్ టు 4.32. సో ఎక్స్ వాల్యూ 4.32 బై 2.7. 2.7 ఈజ్ నథింగ్ బట్ 2.70. అప్పుడు డెసిమల్ తర్వాత ఈక్వల్ ఉన్నాయి 432 బై 270. సో డివైడ్ చేసుకోండి 432ని 270 తోటి 1 టైము. ఎందుకంటే డెసిమల్ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ 1 ఉంది కూడా 0 పెట్టుకున్నాను. ఇప్పుడు డెసిమల్ తర్వాత 2 ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ 2 ఉన్నాయి. సో డెసిమల్ని ఇంటూ 100 చేసేస్తే డెసిమల్ రిమూవ్ అయిపోతాయి. 432 బై 270. 271 జా అంటే 2 1 డెసిమల్ 6 టైమ్స్ పోద్ది, 0 పెట్టుకోవచ్చు ఇక్కడ. సో 1.6. సో లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్టర్ గర్ల్ మూవింగ్ ది ల్యాంప్ పోస్ట్ నుంచి 4 సెకండ్స్ మూవ్ అయిన తర్వాత
ఆమె వచ్చే షాడో ఎంత ఉంది, లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్టర్ 4 seconds ఈజ్వల్ టు 1.6 meters అనేది. ఓకేనా. సో ఈ విధంగా మనం 1 mark 2 marks అండ్ 8 marks చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని 10th class చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సమ్స్ అన్ని కూడా 9 sums చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. డయాగ్రామ్ క్లియర్గా రాయాలి, డయాగ్రామ్ చేసుకోండి.